ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ ఏదైతే 30% వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో ఆ స్ట్రైక్ వల్ల ఎంతోమంది నిర్మాతలు కూడా నష్టపోతున్నారు. ఒకరోజు 2 రోజులు సినిమా షూటింగ్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిర్మాతలు ఎలాంటి ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దానికి మనతో పాటు మాట్లాడడానికి సిరాజ్ ఆయన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ స్ట్రైక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఈ స్ట్రైక్ వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. మా సినిమా పూర్తి దశకు వచ్చేసినప్పుడు ఆదివారం రోజు కూడా వీళ్ళకు ఎక్స్ట్రా కాల్ షీట్ డబ్బులు ఇచ్చి ఆదివారం రోజు కూడా షూట్ పెట్టాము. లాస్ట్ 4 days లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆదివారం కూడా పనిచేయడం జరిగింది. ఆదివారం సడన్గా సాయంత్రం 7 గంటలకి రేపు సోమవారం మీరు రావటం లేదని చెప్పారు. దీనివల్ల మనకు చాలా ఎక్కువ పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే సోమవారం ఒక రోజు చేసేస్తే అయిపోతుందని, కానీ నాతో ఈ ఎవరు కార్మిక సంఘాలను ఉన్నారో వాళ్ళు నాతో కమిట్ అయింది మొదటి 4 రోజులు పని చేస్తామని. 4 రోజుల్లో మొదటి 3 రోజులు పని చేసి 4వ రోజు పని ఆపేశారు. దీనివల్ల మనకు తీవ్ర నష్టం జరిగింది. మనం గవర్నమెంట్ కోసం డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర మీద భూవమ్మ అనే ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాము. దీనికి చండీగఢ్ నుంచి, బయట ఊళ్ళ నుంచి, గుజరాత్ నుంచి ఆ అహోభావాలు సరిపోయే నటీనటులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళని ఇన్ని రోజులు మెయింటైన్ చేయటం అనేది అయింది. ఎప్పుడు ఇది తేలుతుందో తెలియదు. సో ఆల్మోస్ట్ ఆల్ మేము వాళ్ళను ఏదో ఒక రకంగా మీకు మీ 30%కి కూడా మేము రెడీ అంటే కూడా దానికి అక్కడి నుంచి లెటర్ తేవాలా, ఇక్కడి నుంచి లెటర్ తేవాలంటారు. అంటే మా ఇబ్బంది ఏంటంటే మీరు స్ట్రైక్లు చేయవద్దని కాదు, మీకు హక్కుల కోసం పోరాడవద్దని కాదు, కానీ ఒక నోటీసు రేపటి నుంచి చేయకూడదు, 2 రోజుల తర్వాత చేయకూడదని ఎవరు ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి. కానీ మీరు ఎవరికో అక్కడ మామూలుగా ఆఫీసులలో కూర్చున్న వాళ్ళకి చెప్పేసి వాళ్ళ కాడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రాక మేము ఇక్కడ షూటింగ్లు పెట్టుకొని, నేను యాక్చువల్ తెలంగాణ ఛాంబర్లో నెంబర్ని, మాకు తెలంగాణ ఛాంబర్ కాడి నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఆంధ్ర ఛాంబర్ నుంచి కూడా ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. ఒక సమస్య ఉంది జరుగుతుందని తెలుసు, కానీ మా ఉద్దేశం ఏముండిందంటే సమస్య ఉన్నప్పుడు 2-3 రోజులు టైం ఇస్తారు, ఆ టైంకి బిఫోర్ నోటీస్ ఇస్తారు. ఇదనే కాదు గవర్నమెంట్లో అయినా నోటీస్ అనేది ఉంటుంది, ఏ సంస్థలైనా ఉంటుంది. మీరు ఎంత అడుగుతారో అది ఎంత ఉంటుందో అది న్యాయబద్ధకంగా 10 మందికి ఎలా జరుగుతుందో మాకు అలాగే జరుగుతుంది. మీకు డబ్బులు పెంచవద్దు అనేది కాదు, కానీ నాకు నోటీస్ ఇవ్వకుండా ఎలా ఆపుతారో 4 రోజులు కమిట్మెంట్లో 3 రోజులు డబ్బులు తీసుకున్న తర్వాత 4వ రోజు డబ్బులు తీసుకొని నాకు పని ఆపేస్తే నేను చాలా ఇబ్బందికి గురి అవుతున్నాను అనేది మెగా 9 టీవీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు సినిమా కార్మికులు వీళ్ళని మీరు తీసుకోవాలంటే యూనియన్ త్రూ తీసుకుంటారా, లేదా కార్మికులని డైరెక్ట్గా మీరు తీసుకుంటారా? అంటే కార్మికులు యూనియన్ ద్వారా మనం మేనేజర్కి చెప్తామండి. మేనేజరు, ఆ కెమెరామ్యాను, డైరెక్టర్ కలిపి ఒక గ్రూప్ని తయారు చేసి తీసుకుంటారు. దీంట్లో యూనియన్ అనే దానికి ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. యూనియన్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సంథింగ్ కార్మిక చట్టాలు ఏమున్నాయో మాకు తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఒక సపరేట్ చట్టం ఉంటుంది. ఆ చట్టం ఎందువల్ల ఆ చట్టం ఉందో మాకు తెలియదు. ఒక రకంగా చేయాలంటే మోనోపల్లి చట్టమే అని చెప్పాలి. దీనికి వ్యక్తికి ఎవరు ఇష్టమైతే పెట్టుబడిదారుడు ఎవరో వాడుకు ఇష్టం ఉన్న వ్యక్తుల్ని తీసుకోవటం అనేది జరిగింది. అంటే నువ్వు యూనియన్లో ఒక కార్డు తీసుకున్నావు అని నువ్వు సమర్థుడో అసమర్థుడో అనేది తెలియకుండా నువ్వు సమర్థుని పంపించినా నేను తీసుకోవాలా, అసమర్థుని పంపించినా తీసుకోవాలా, వాడికి 1460 రూపాయలు ఒక కాల్ షీట్కి కట్టాలా. నువ్వు వచ్చిన తర్వాత మనం ఏం టెస్ట్ చేసి తీసుకోలేము కదండి. ఈ లైట్ ఎత్తగలుగుతాడా, మోయగలుగుతాడా అనేది కార్మికుల గురించి. అతన్ని మనం పంపించడానికి లేదు. ఒకసారి కమిట్ అయిన తర్వాత అతనికి చేయాలా. నెలకు 30 రోజులు పనిచేసి మానవతా ధర్మంతో 29 రోజులు డబ్బులు చెల్లించి ఒకరోజు డబ్బులు చెల్లించలేకపోతే వాడు వాకిల్ కాడ నిలబడి ప్రొడ్యూసర్ని తిట్టుకుంటూ కూర్చుంటాడు. అంటే అతనికి ఒకరోజు ఇవ్వద్దు అనేది మన ఉద్దేశం కాదు, ఎదుటివాడి ఇబ్బందిని గంచాలి. దానికి మళ్ళీ యూనియన్ అంటారు. యూనియన్ నుంచి దానికి 100 మంది వస్తారు ఇక్కడికి. సెక్రటరీ అంటారు, ప్రెసిడెంట్ అంటారు. అసలు ఇది మొత్తం కాదండి. ఛాంబర్లో నిర్మాతలు రెగ్యులర్గా సినిమా తీసే నిర్మాతలు ఛాంబర్కి నెంబర్లుగా ఉంటే దీనికి ఒక పొజిషన్ చిక్కుతుంది. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళంతా బాంబేకో చెన్నైకో షిఫ్ట్ అవుతున్నారు. చిన్న నిర్మాత ఏంది రామోజీ ఫిలిం సిటీకి కూడా పోలేడు. సో వాడి పరిస్థితి ఏంది అనేది దాన్ని అర్థం చేసుకోవాలా. ఛాంబర్ తరఫు కూడా
సినిమా చేసే నిర్మాతకు బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకు మీ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతున్నాయా, జరుగుతుంటే మీరు చేయబాకండి అని బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ లేదు 2-3 రోజుల తర్వాత మూసేస్తారనే నోటీస్ ఉండాలి. మీరు ఒక నలుగురు, వాళ్ళు ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకొని 2800 మంది 2600 మంది ఉన్న ప్రొడ్యూసర్ ఛాంబర్లో మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఒక సమస్యకు మీరు డిసైడ్ చేసి రేపటి నుంచి బంద్, రేపటి నుంచి మీరు రావద్దు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో కూడా నిర్మాతలు వాళ్ళు నిన్న కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు, అది డిమాండ్ కూడా కాదు, బెదిరిస్తున్నారు మనల్ని. అందుకోసమే వీళ్ళని ఎందుకు మనం భరించాలి, కొత్తగా ఎవరైతే టాలెంట్ ఉంటుందో, ఎవరైతే చేయగలరో వాళ్ళని రిక్రూట్ చేసుకొని మనం చేసుకుందామని ఒక ఆలోచన, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? కార్మిక చట్ట ప్రకారము పెట్టుబడిదారుడు ఎవరో వాడు ఆ మనిషిని ఎన్నుకునే హక్కు ఉంటుందండి. ఆ మనిషిని ఎన్నుకున్న తర్వాత ఆ మనిషికి యూనియన్ రూల్స్ ప్రకారం ఫాలో కావాల్సిన హక్కు ఉంటుంది. అసలు ఇక్కడ మనిషిని ఎన్నుకునే హక్కే మాకు ఇవ్వటం లేదు. చెన్నై నుంచి మనిషి వస్తాడంటే వాడు రాకూడదని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్లో ఆపుతారు. బాంబే నుంచి వస్తాడు అంటే ఇక్కడ ఆపుతారు. నేను చెప్పేదంటే యూనియన్ రూల్స్, నేను నిన్ను ఎన్నుకున్న తర్వాత యూనియన్ రూల్స్ అప్లై కావాలా. కార్మికుడిని నేను ఎన్నుకునేదానికి నాకే అవకాశం ఇవ్వటం లేదు. ఇది బ్లాక్మెయిల్ కాకుండా, లేదంటే దౌర్జన్యం కాకుండా ఏమంటారు, కార్మిక చట్టం ప్రకారము నేను డబ్బు చెల్లించేవాడిని, నేను మనిషిని తీసుకుంటాను. ఆ మనిషి ఏ యూనియన్లో ఉంటాడో ఆ యూనియన్ రూల్స్ని మేము ఇద్దరం పాటించాలి. అంటే ఇప్పుడు యూనియన్ నుంచి వస్తున్న మనుషులు సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారా మీరు? పని చేయటం లేదు అంటే డిపెండ్ బై బ్యానర్ని ప్రొడ్యూసర్ని ఉంటుందండి. ఓ పెద్ద బ్యానరు అనుకోండి, అతను ఇచ్చేది 1460, ఒక చిన్న బ్యానరు నేను ఇచ్చేది 1460. పెద్ద బ్యానర్కి చేసినట్టుగా మాకు పనిచేయటం లేదనేది నా పూర్తి నమ్మకం. నేను నా సెట్లో అయితే పెద్ద సెట్లను మేము చూసి ఉన్నాము, పోయి ఉన్నాము. మా సెట్లో అయితే అంతకు చేయటం లేదండి.